వెల్కమ్ బ్యాక్ అందరికీ టు ది ఎపిసోడ్ హౌ థర్డ్ పార్ట్ ఇది ఆఫ్ ది సిరీస్ నేను అనుకున్న దానికి. సో స్టార్టింగ్ విత్ అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ గ్రేట్ ఇన్ యువర్ లైఫ్. సో యా, తినేటప్పుడే చూస్తున్నారు అనుకుంటున్నా ఈ వీడియో. బికాజ్ నా కోసం మీరు స్పెషల్గా 10 minutes ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇయర్ కూడా. బట్ ఇచ్చే ఒక్కరిద్దరి కోసమైనా చెప్తున్నా నేను. తినేటప్పుడు చూడండి, టైంలో టైం, పనిలో పని సేవ్ అయిపోతుంది. సో యా, ఈసారి క్వశ్చన్స్ రాసుకోవడానికి చాలా లేట్ అయిపోయింది, సో ఫోన్లోనే రాసేసుకున్నా అని. సో జల్దీ స్టార్ట్ చేసేద్దామా? చలో. ఫస్ట్ క్వశ్చన్, హౌ డు యూ కీప్ గోయింగ్ వెన్ నో బడీ బిలీవ్స్ ఇన్ యూ? అన్ఫార్చునేట్లీ నేను ఒకటి చెప్పనా, నా చుట్టుపక్కల అంతా నన్ను నమ్మేటోళ్ళే ఉన్నారు. ఐఎమ్ రియలీ రియలీ బ్రూటలీ హానెస్ట్. అంటే నన్ను ఎవరైతే ఏ అవ్వదురా, దింగదురా, వదిలేరా అన్నోళ్ళని నేను కట్ కూడా చేయలేదు. దే ఆర్ అవుట్ ఆఫ్ మై లీగ్. నా బౌండరీ బయటనే ఉన్నారు వాళ్ళు ఆటోమేటిక్గా. నా చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చేయరా, చేస్తే ఏమవుతుంది, ఏం పోతుంది, ఇలాంటి వాళ్ళే ఉన్నారు. అండ్ దాట్ టు ఉన్న కొంతమంది సర్కిల్లో కూడా దే ఆల్ ఆర్ లైక్ దట్. అండ్ నో బడీ ఈజ్ లైక్ అవ్వదురా, వదిలేసే, టైం వేస్ట్, ఇట్లా ఇవ్వడం అనలే, ఒక్కడు అనలే. సీరియస్ చెప్తున్నాను. అండ్ దిస్ ఈజ్ హౌ ఐఎమ్. అండ్ ఇక్కడ దాకా వచ్చిన అంటే కూడా వాళ్ళ వాళ్ళని. ఈవెన్ రా వన్లో కూడా నేను చెప్పా ఆ స్పీచ్లో, నా ఫ్రెండ్స్ వల్లనే రా వచ్చింది. ఆ రా వెనక 5 సింబల్ అనేది కూడా అది వాట్ యూ కాల్ దట్, ఏదో అంటారు డెబ్యూట్. ఆ 5 కూడా అదే దాని మీనింగ్. 5 ఫ్రెండ్స్ నాకు ఉన్నారు, వాళ్ళు అండ్ రిమైనింగ్ పీపుల్ ఇన్ మై లైఫ్ దే ఆల్వేస్ సపోర్టెడ్ మీ, ఎస్పెషలీ మై మదర్. నెవర్ నెవర్ ఎవర్ షీ సెడ్ లైక్ ఏం చేస్తున్నావు, టైం వేస్ట్, డూ వాట్ ఎవర్ యూ వాంట్, ఐల్ బి జస్ట్ లుకింగ్ అట్ యువర్ సక్సెస్ అన్నట్టే మా మమ్మీ మాట్లాడుతుంది. అండ్ ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఫర్ దట్. థ్యాంక్స్ మామ్. సెకండ్ క్వశ్చన్, హౌ డూ యూ వేకప్ మోటివేటెడ్ వెన్ యువర్ హోల్ లైఫ్ ఫీల్స్ స్టక్? ఓకే, సి నాకు ఇది ఫస్ట్ నుంచే ఉంది. అండ్ ఐఎమ్ రియలీ నాట్ ఇన్ టు దిస్ వాట్ యూ కాల్ సో కాల్ మోటివేషన్ థింగ్. అంటే నేను చాలా ఈజీగా గివప్ ఇస్తుండే, ఇప్పుడు కూడా ఇచ్చేస్తాను యూజువల్గా. బట్ ద థింగ్ ఈజ్ ఐ సమ్హౌ కీప్ గోయింగ్ ఎలానో అలా. అండ్ మార్నింగ్ లేచేసరికి రాత్రి ఉండే డిప్రెషన్ నాకు మార్నింగ్ ఉండదు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, వెన్ ఎవర్ సంథింగ్ హ్యాపెన్స్ బ్యాడ్ అండ్ నేను పడుకుని లేచిన అంటే కథం, ఇక అది ఇట్స్ ఇట్స్ పాస్ట్ అయిపోయింది. అండ్ ద న్యూ డే బిగిన్స్. నేను అది పెట్టుకుని క్యారీ కాను అంటిల్ ఇట్స్ సంథింగ్ వెరీ పర్సనల్ టు మీ. సో ఎవ్రీ డే ఐల్ బీ లైక్ ఇట్స్ అ న్యూ స్టార్ట్. అండ్ ఐ నెవర్ కీప్ ఇట్ యాజ్ 100%లో ఇంత పర్సెంట్ వచ్చేసిన నేను. నో, ఎవ్రీ డే ఇట్స్ జీరో ఫర్ మీ బికాజ్ ఐఎమ్ నథింగ్ అండ్ ఐఎమ్ స్టిల్ స్టక్ ఎవ్రీ డే. యా. థర్డ్ క్వశ్చన్, హౌ do you stay disciplined when distractions are everywhere? క్రేజీ క్వశ్చన్. సి, ఇప్పుడున్న నా ఏజ్కి, నా కాలేజ్కి, అన్నిటికీ రిలేట్ చేసుకుంటే ఎవ్రీ వన్ అరౌండ్ మీ విత్ అలాంగ్ విత్ మై ఫ్రెండ్స్ ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఫోర్లు అంటారు, పబ్లు అంటారు, మందు అంటారు, అదంటారు. అఫ్కోర్స్ నేను ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు నేను తిరిగిన, బాగానే తిరిగిన, ఎంజాయ్ చేసిన. బట్ ఆ తర్వాతనే నేను స్టార్ట్ అయినా లాక్ అవ్వడం, ఫుల్లీ లాక్ చేసుకున్నాను నన్ను నేను. ఇట్ వాస్ వెరీ హార్డ్ అట్ ది బిగినింగ్, బట్ ఈవెన్చువలీ ఐ గాట్ టోటలీ ఐసోలేటెడ్ టు మై సెల్ఫ్. ఎవ్వరూ లేకుండా అయినా ఉంటాను. అండ్ ఇప్పుడు అనిపిస్తుంది, అరే అటు పోదాం, ఇటు పోదాం, వాళ్ళతో బట్ వన్స్ యూ టేక్ ఇట్ ఇన్ కథం, నువ్వు ఎన్ని రోజులకి వెళ్ళి, ఎన్ని సంవత్సరాలకి వెళ్ళి బిల్డ్ చేసుకున్నంత పోతుంది. సో ఐ నెవర్ గివ్ దట్ ఛాన్స్. సో ఐమ్ టోటలీ లాక్ ఇన్. అండ్ దూరమే ఉంటాను నేను. అట్లాంటి వాళ్ళు నా దగ్గరే ఉండరు. నా దగ్గర ఉన్న వాళ్ళు చెప్పిన కదా, సేమ్ మైండ్ సెట్, సేమ్ మైండ్ సెట్. కీప్ పీపుల్ విత్ సేమ్ మైండ్ సెట్ అరౌండ్ యూ. ఇదే లాజిక్, ఇదే కీ. నిన్ను చూసి జెలస్ పడేటువంటి తీసి పడదేం, నీకు నీకు రాంగ్ అడ్వైస్ ఇస్తుండా తీసి పడదేం, ఎలాంటి నెగిటివ్ ఉన్న వైబ్స్ తీసేసి క్రిటిసైజ్ చేయాలి. నేను క్రిటిసైజ్ ఇస్ గుడ్ థింగ్. దానివల్లనే యూ విల్ ఫీల్ అట్లీస్ట్ క్రింజ్ చేస్తున్నావా, నార్మల్ చేస్తున్నావు అనేది ఒక క్లారిటీ అయినా వస్తుంది. బట్ అది నీ వాళ్ళే చేస్తారు. యూ డోంట్ హ్యావ్ టు గెట్ సమ్ వన్ ఎల్స్ ఫర్ దట్. అర్థమైందా? నీ వాళ్ళు మంచి చెప్తారు, చెడు చెప్తారు. సో ఆటోమేటిక్గా యూ విల్ స్టిక్ టు వాట్ యు ఆర్. అండ్ డిస్ట్రాక్షన్స్కి వెళ్ళవు. డిస్ట్రాక్షన్స్ ఫస్ట్లో అనిపిస్తుంది, బట్ ఒక్కసారి చూడు, నువ్వు ఆ డిస్ట్రాక్షన్స్ వల్ల ప్రాబ్లమ్స్కి వెళ్తావు. యుల్ క్రై, యుల్ క్రై, యుల్ క్రై. వన్స్ యూ క్విట్ దెమ్, స్టార్ట్ ఐసోలేటింగ్, స్టార్ట్ వర్కింగ్ ఆన్ యూర్ సెల్ఫ్, ఆటోమేటిక్గా నీకే పీస్ఫుల్గా అనిపిస్తుంది. అండ్ నువ్వు మళ్ళీ దాంట్లోకి వెళ్ళాలన్నా ఆలోచిస్తావు.
దాట్స్ ద కీ. నేనైతే అదే చేస్తాను. అండ్ నా బ్రదర్స్కి ఎవరైతే నా బ్రదర్స్ సిస్టర్ హూ ఆర్ సీయింగ్ దిస్ వాళ్ళకి కూడా అదే చెప్తా. ఫక్ ఎవ్రీబడి, ఫక్ ఎంజాయ్మెంట్, నథింగ్ నథింగ్. మీకు ఏమీ రాదు. ఇఫ్ యు ఆర్ రిచ్ ఎంజాయ్ చేయి, ఇఫ్ యు ఆర్ పూర్ మటగుడు. ఫోర్త్ క్వశ్చన్, హౌ డూ యూ హిట్ ద జిమ్ వెన్ యువర్ మైండ్ సేస్ స్కిప్ ఇట్ టుడే? యా, సి, నేను మెంటలీ స్టేబుల్ లేదనుకో ఆ రోజు, ఐ వుడ్ రాదర్ స్టే అట్ జిమ్, సారీ, ఐ వుడ్ రాదర్ స్టే అట్ హోమ్ ఆర్ రూమ్. ఎందుకంటే ఆ మైండ్ సెట్తో నేను జిమ్కి వెళ్తే ఐ వుడ్ డెఫినెట్లీ నాట్ డూ ఎనీథింగ్. ఏమీ చేయను నేను, డెఫినెట్గా ఏం చేయను నేను. అది ఎట్లా అంటే, ఇప్పుడు నేను నా పర్సనల్ వాళ్ళతో గొడవ పడ్డా అనుకో రైట్ బిఫోర్ మై జిమ్, అండ్ ఆ మూమెంట్లో నాకు వాళ్ళే ఇంపార్టెంట్, జిమ్ కాదు. సో నేను డెఫినెట్గా వెళ్ళను, ఐ డెఫినెట్లీ స్కిప్ ద జిమ్. కానీ దట్ షుడెంట్ ప్రొలాంగ్ 1 డే. 1 డే కంటే ఎక్కువ పోవద్దు అది, 2 days. ఆ రెస్ట్ రియలీ మ్యాండేటరీ అంటేనే తీసుకోవాలి, కానీ స్కిప్, రెస్ట్, ఈ రెండు డిఫరెన్స్ తెలుసుకో. రెస్ట్ అనేది ఇట్స్ అ పార్ట్ ఆఫ్ యువర్ రొటీన్, యువర్ వర్కౌట్ రొటీన్. స్కిప్ ఇస్ సంథింగ్ యు ఆర్ స్కిప్పింగ్ వాంటెడ్లీ, విల్లింగ్లీ, అండ్ విచ్ ఈస్ అన్నెసెసరీ. సో అవసరం ఉంటేనే, రియలీ నీడెడ్ సిచ్యువేషన్ అయితేనే, నీ మెంటలీ నువ్వు స్టేబుల్ లేకపోతేనే స్కిప్ చేయి, పర్లేదు. నో వన్ విల్ సే నథింగ్. టేక్ థింగ్స్ ఈజీ. యూ డోంట్ హ్యావ్ టు టేక్ ఇట్ సో హార్ష్ టు యువర్ సెల్ఫ్. అర్థమైందా? నాకు మంచి అనిపించట్లేదు, నేను పోను. మెంటలీ ఫిట్గా, మెంటలీ స్టేబుల్గా ఉండడం కూడా ఇంపార్టెంట్ వెన్ యూ ఆర్ వర్కింగ్ అవుట్. ఫిట్నెస్ ఈజ్ నాట్ అబౌట్ ఓన్లీ ఫిజికల్, ఇట్స్ ఆల్ అబౌట్ మెంటల్ అండ్ ఫిజికల్, బోత్ కంబైన్ చేస్తేనే ఫిట్నెస్. ఇది తెలుసుకోండి రాబోయ్, ఇది తెలుసుకోండి. ఫిట్నెస్ని చాలా కాంప్లికేట్ చేసేసారు. ఇట్స్ నథింగ్. మెంటలీ, ఫిజికల్లీ బీయింగ్ ఫిట్ ఈస్ కాల్డ్ ఫిట్నెస్ నా భాషలో. చాలామందికి వేరే వేరే వర్డ్స్ ఉండొచ్చు, వేరే వేరే ఉండొచ్చు. దిస్ ఇస్ మై థింగ్. అర్థమైంది కదా? ఫిఫ్త్ క్వశ్చన్, హౌ డూ యూ ఫేస్ ఫెయిలియర్స్ వెన్ పీపుల్ ఆర్ వెయిటింగ్ టు లాఫ్ అట్ యూ? చెప్పాను కదా, నా చుట్టుపక్కల అట్లాంటి వాళ్ళు ఎవరు లేరు. అండ్ సీక్రెట్గా వెనక్కున్నారు. లైక్ హౌ దే బ్యాక్ బెచ్. అందుకే కదా 10K కోసం వచ్చారు అందరూ, నా ఈవెంట్ కోసం వచ్చినారు, ఈవెంట్ పెడుతున్నా అని ఆడినారు. నా కోసం రాలే వాళ్ళ, ఈవెంట్ ఆడదామని వచ్చినారు. ఇన్ఫ్లుయెన్సర్స్ అన్న వాళ్ళు వచ్చినారు, అందుకు వచ్చినారు. ఈవెంట్ అయిపోయిందా టట్ దింగేసినారు ఒక్కొక్కరు. సో దే ఆర్ రెడీ టు బ్రింగ్ యూ డౌన్. అండ్ కాంటెంట్ క్రియేషన్ ఈజ్ సంథింగ్ ఈ స్ట్రీమ్లో టాప్లో ఉంటుంది, వేర్ పీపుల్ కెన్ బ్రింగ్ యూ డౌన్ వెరీ ఈజీలీ. ఫాల్స్ అక్యూజేషన్ కానీ ఏదైనా అవ్వచ్చు, మీరు చూస్తూ ఉండొచ్చు. ఇఫ్ యూఆర్ అవేర్ ఇన్ టు ఫిట్నెస్ ఇండస్ట్రీ చాలా జరుగుతుంది కదా. సో రెడీగా ఉంటారు వాళ్ళు, హచ్చు కుక్కల్లాగా. సారీ, డాగ్స్ నాను, డాగ్స్, ఐ రియలీ లవ్ డాగ్స్. సంథింగ్ వాట్ ఎవర్ షిట్ దే ఆర్, నాట్ యానిమల్స్, ఓకే. బట్ అదే, ఇఫ్ యు ఆర్ గివింగ్ అప్, దే ఆర్ రెడీ టు లవ్. ఇఫ్ యూఆర్ నాట్ గివింగ్ అప్, యూ వోంట్ గివ్ అ ఛాన్స్ టు దెమ్, రైట్? సింపుల్, సింపుల్ యాజ్ ఫక్. సో కీప్ ఇన్ యూర్ మైండ్. నెక్స్ట్, సిక్స్త్ క్వశ్చన్, హౌ డూ యూ లవ్ యువర్ సెల్ఫ్ వెన్ యూ హేట్ ద మిర్రర్ ఎవ్రీ మార్నింగ్? యా, నేను నన్ను చూసుకుని ఎప్పుడు హేట్ చేయలేదు. లైక్ ఇంద్రా వీడు ఇట్లున్నాడు అనేసి. ఐ డోంట్ నో, సమ్హౌ ఐ గాట్ ఇన్ టు దిస్ స్ట్రీమ్ అండ్ సమ్హౌ ఐ మేనేజ్డ్ అండ్ సమ్హౌ ఐ గాట్ దిస్ ఫిజిక్. ఎలానో అలా చేసి నాకు తెలియకుండా, నేను పెట్టుకోకుండా అలా అయిపోయింది. అర్థమైందా? అండ్ ఐ డోంట్ లవ్ మై సెల్ఫ్ ఫస్ట్ ఆఫ్ ఆల్, క్లియర్లీ. ఎందుకంటే ఐమ్ అ పర్సన్ ఆఫ్ వెరీ లో సెల్ఫ్ ఎస్టీమ్. ఐఎమ్ ఓపెన్లీ టెల్లింగ్ దిస్. ఐ డోంట్ కేర్ వాట్ పీపుల్ థింక్. నేను ఇప్పుడు ఈ రూమ్లో కూర్చుని నేను ఒక్కడనే ఉండి మాట్లాడుతున్నా అంటే మాట్లాడుతున్నా. బయట వాళ్ళు వచ్చి కూర్చున్నా అంటే ఒక ముక్క రాదు, బికాజ్ ఐఎమ్ వెరీ లో సెల్ఫ్ కాన్ఫిడెంట్ పర్సన్. బట్ ఐఎమ్ నాట్ సాడ్ ఆర్ వాట్ యూ కాల్, రిగ్రెట్స్ ఏం లేవు నాకు ఇట్లా చెప్పుకోవడానికి. ఐఎమ్ షేరింగ్ విత్ ద పీపుల్ హూ ఆర్ రియలీ విల్లింగ్ టు లిసన్ టు మీ. సో యా, అది. సో ఈ క్వశ్చన్కి ఐఎమ్ నాట్ సో కనెక్టెడ్. సో నెక్స్ట్ క్వశ్చన్ కదా. 7, హౌ డూ యూ ఫైట్ లోన్లీనెస్ వితౌట్ ఫాలోయింగ్ ఇన్ టు యూజ్లెస్ అడిక్షన్స్? సి, లోన్లీనెస్ డెఫినెట్లీ నాకు ఉంటుంది, చాలా ఉంటుంది, చాలా అంటే చాలా ఉంటుంది. బికాజ్ ఐ హ్యావ్ వెరీ లెస్ పీపుల్ ఇన్ మై సరౌండింగ్స్. అండ్ నా 5 ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో అందరూ ఒక్కొక్క దగ్గర ఉన్నారు. సో డెఫినెట్లీ వాళ్ళు కాకుండా నాకు ఇంకే ఫ్రెండ్ ఎక్కువ కాదు, కుల్లాకు చెప్తున్నా. హూ ఎవర్ ఈజ్ విత్ మీ రైట్ నౌ, రైట్ హియర్ ఆల్సో, వాళ్ళకంటే నాకు ఎవరు ఎక్కువ కాదు. అండ్ వాళ్ళ తర్వాత ఎవరైనా, దట్ డజంట్ మీన్
వాళ్ళు నాకు అసలు అవసరం కాదు. ఐ నీడ్ దెమ్. బట్ ఎలా ఉందంటే పీపుల్ రియలీ ఫ్రాంక్లీ డోంట్ కేర్ అబౌట్ మీ అండ్ ఐ డోంట్ కేర్ అబౌట్ దెమ్. సో అఫ్ కోర్స్ ఇట్స్ ఆల్వేస్ లోన్లీ ఆల్ ద టైమ్. అండ్ యా, ఐ ఆల్వేస్ స్లీప్ ఇన్ మై లోన్లీ టైమ్. ఓకే. అండ్ యూజ్లెస్ అడిక్షన్స్ అంటే ఉండేటివి, బట్ వీ రియలీ ట్రై టు పుల్ ఇట్ ఆఫ్ ది గేమ్. బయట నోకేసినాం మనం సమ్హౌ మేనేజ్ చేసేసాం. సో ఎస్, యూ క్యాన్ ఫైట్ ఇట్ ఆఫ్. ఇట్స్ నాట్ అ బిగ్ డీల్. అర్థమైందా? 8th క్వశ్చన్. హౌ హౌ డూ యూ బిల్డ్ కాన్ఫిడెన్స్ వెన్ యూ హ్యావ్ నథింగ్ రైట్ నౌ? సి, ఒకటి చెప్పనా, నా గుద్ద వలుపు చిన్నప్పటి నుంచే ఉంది. చూడు, నీకు 5 feet 6 inches ఉన్నా, ముఖంకి గడ్డం లేకపోయినా నా గుద్ద వలుపు ఉంది. బాడీ లేకముందు నుంచే ఉంది. నా స్కూల్ వాళ్ళకి కూడా అందరికి తెలుసు. దే ఆల్వేస్ సేమ్ ఇదే, బికాజ్ ఇట్స్ ఇన్ మై బ్లడ్. మా డాడీ ఇచ్చిన అంత నాకు ఉంది. టెక్ ఉంది, నాకు చాలా టెక్ ఉంటుంది. అండ్ యా, ఐమ్ ఆల్వేస్ కాన్ఫిడెంట్ వెన్ ఐ నో ఎవ్రీథింగ్. నాకేం తెలియకపోతే ఐమ్ నథింగ్. ఇది గుర్తుపెట్టుకో. వెన్ యూ నో సంథింగ్ ఆర్ ఎవ్రీథింగ్ అండ్ యూ కెన్ మేనేజ్, యూ షుడ్ హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్, టన్ ఆఫ్ కాన్ఫిడెన్స్. నీకేం తెలీదా, అస్సలు ఐడియా లేదా ఏం చేయాలో, జీరో. షట్ యువర్ మౌత్. నేను స్కూల్లో కానీ కాలేజ్లో కానీ మన ప్రజెంటేషన్ ఇవ్వాలంటే ఐ డోంట్ స్టడీ కదా, అంటే ఇట్లా అని కాదు, ఐ డోంట్ స్టడీ ఆర్ ప్రిపేర్ అండ్ గో. ఇప్పుడు ఏమైంది, నాకు అది సబ్జెక్ట్ తెలియదు. సో ఐ డెఫినెట్లీ బీ వెరీ లో కాన్ఫిడెంట్. నాకు ఏదైనా సబ్జెక్ట్ తెలిస్తే లైక్ దిస్ ఫిట్నెస్, కెమెరా ముందైనా 10 మంది ముందైనా మాట్లాడగలుగుతా. అర్థమైందా? సో అది. బట్ ఇట్ డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్ టు సిచ్యువేషన్. అన్నిసార్లు కాన్ఫిడెంట్గా ఉంటాను కాదు, ఇట్ డిపెండ్స్. నేను మనిషినే కదా, నాలో ఫ్లాస్ ఉంటాయి. 9th క్వశ్చన్, లాస్ట్ ఇది. హౌ డూ యూ కీప్ ఫెయిత్ వెన్ రిజల్ట్ టేక్ ఇయర్స్ నాట్ డేస్? అదే కదా కీ. ఫెయిత్ గీత్ ఏం లేదు. వెన్ యూ వాంట్ సంథింగ్ ఇట్ టేక్స్ టైమ్. వెన్ యూ వాంట్ టు డిస్ట్రాక్ట్ సంథింగ్ ఇట్ టేక్స్ సెకండ్స్. అంతే. ఒకటే ఒకటి. ఏదైనా బిల్డింగ్ కట్టాలంటే చాలా టైం పడుతుంది. దాన్ని కూల్ చేయాలంటే ఒక జేసీబీయో ఏదో ఒకటి వచ్చి గుద్దిపాడు దేనికి కూలిపోతుంది. అంతే కదా, అంతే లాజిక్. సి, ఎవ్రీథింగ్ ఈజ్ కనెక్టెడ్ టు ఎవ్రీథింగ్. ప్రతి ఒక్కటి, ప్రతి ఒక్క లాజిక్, ప్రతి ఒక్క ఫార్ములా ప్రతి ఒక్క దాని మీద అప్లై అవుతుంది. ఇట్స్ నాట్ లైక్ నీ లైఫ్ ఫార్ములా దీని మీద అప్లై కాదు. ప్రతి ఒక్కటి ప్రతి ఒక్క దానికి అప్లై అవుతుంది. అండ్ దిస్ ఈస్ కాల్డ్ ద ఫకింగ్ యూనివర్స్. అండ్ యూ హ్యావ్ టు అడ్మిట్ ఇట్. నీకు ఎగ్జామ్లో మంచి మార్క్స్ రావాలంటే యూ హ్యావ్ టు డూ స్టడీ. ఎప్పటి నుంచో ప్రిపేర్ అయితేనే అవుతుంది. 1 night బ్యాటింగ్ చేసి టాపర్ అవ్వడం అంటే అది నీకు ఎగ్జామ్ పేపర్ టఫ్ ఉండదు. జేఈ మెయిన్స్ కొడతావు, కొట్టు 1 dayలో అవ్వదు. దే టేక్ 2 years ప్రిపరేషన్. ఫిజిక్ బిల్డ్ చేయాలా 4-5 years ఉండాలి. అర్థమైందా? నాకు ఫిజిక్ పోవడానికి 1 month జిమ్ పోకపోతే సరిపోతుంది. స్టడీలో అయినా సరే 10 రోజులు చదువు బంద్ చేయి, ఎగ్జామ్ ముందు రోజు పక్కా మర్చిపోతావు. సో డెఫినెట్లీ టేక్స్ టైమ్. కీప్ ఫెయిత్, కీప్ ట్రస్ట్, పేషెన్స్ పెట్టు, అంతా పెట్టు, అయిపోదు. వీడియో ఎంతసేపు 15 minutes చేసిన, అండ్ దట్స్ రియలీ గుడ్ థింగ్ ఫర్ మీ. చాలా తక్కువ టైంలో గుంజిన. సో యా, ఐ హోప్ ఈ 3 parts మీకు హెల్ప్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్నాను. నేను చాలా న్యాచురల్గా నా వాళ్ళతో మాట్లాడినట్టు మాట్లాడినాను. అండ్ yet people don't seem to be interested in talking with me, or like, I mean, listening to what I'm telling. అంటే ఏంటంటే డెఫినెట్లీ బోర్ కొడుతుంది. దిస్ ఈజ్ సంథింగ్ కామ్గా ఉన్నప్పుడు యూ అండ్ మీ గెట్టింగ్ కనెక్టెడ్. ఇది అర్థమైందా? 1-on-1. దిస్ ఈజ్ నాట్ సంథింగ్ ఇన్ఫర్మేటివ్. ఇదంతా దిస్ ఈజ్ సంథింగ్ కాల్ మెంటలీ, యునో, alone podcast type something. I don't know whatever it is, the words and all, but ఐఎమ్ రియలీ దేర్ ఫర్ యూ గైస్. నేను మ్యాక్సిమం కంటెంట్ మీకు ఇచ్చినాను. అర్థమైందా? మీరు ఎక్కడ చూసుకున్నా చాలా తక్కువ మంది ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్స్ అలా చేసి ఉంటారు. మేబీ నా హుక్స్ వర్క్ అవ్వడం లేదేమో, నా ఆ హుక్ జనరేషన్. బట్ యా, నేను నా బెస్ట్ ఇచ్చిన. నేను ఎంతవరకు తెలుసుకున్నా, నాకు ఎంత నాలెడ్జ్ ఉందో అన్నీ ఇచ్చిన. నాకు ఐడియాస్ వచ్చినంత వరకు నేను ఇంప్లిమెంట్ చేశాను. ఈ ఫన్నీగా చేయడము, సర్కాజం పెట్టి చేయడము, సమ్ టైప్ ఆఫ్ ఉంటాయి కదా, అలా కథలు పడుకుంటే చేయడం నాకు రాదు. అంటే అది చేయడం రావాలి. ఇట్స్ అన్ ఆర్ట్. అర్థమైందా? ఇప్పుడు మా అన్న ఉన్నారు, సాయి తేజ అన్న ఉన్నారు, గౌరవ్ అన్న వాళ్ళు, ఈశ్వర్ అన్న వాళ్ళు. వీళ్ళు ఎట్లా, వాళ్ళకంటే సెట్ అవుతుంది. అన్న వాళ్ళు కూల్ చేయగలుగుతారు అలాంటి కంటెంట్. నేను అట్లా కాదు. నేను ఎప్పుడూ ఏమంటారు, కామెడీకి ప్రిఫరెన్స్ ఇవ్వలేను. నాకు రాదు యాక్ట్ చేయడం అట్లా. సో యా, నేను ఏదన్నా రాగా ఇచ్చేస్తున్నా. యాక్టింగ్ లేదు, ఇన్ఫర్మేషన్ సీదా పెడుతున్నా, చూడండి. సో ఐ హోప్ చూడండి.
మైక్ కూడా బ్యాటరీ అయిపోతుంది. సో ఎస్, వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ కూడా పెట్టండి. అండ్ ఇన్స్టాగ్రామ్లో ఫాలో కొట్టేసుకోవడం మర్చిపోకండి. ఐఎమ్ రియలీ గోయింగ్ టు గివ్ యూ అన్ అప్డేట్ సూన్. సో ప్లీజ్ support me. See you guys again. Signing off.